నమస్తే. వచ్చేసినాయి ఇవాళ మళ్ళీ. మళ్ళీ ఇట్లా రప్ప 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 వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకు ఫాస్ట్‌గా ఎందుకు చేస్తావు అంటే మీరే ఇట్లా నన్ను మెసేజ్ చేసి మీరు ఇట్లా మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వీడియో దింపు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నవ్వుకోవాలని ఉంది మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నాకు చాలా డిప్రెషన్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వీడియో దింపు మ్యామ్ కంటే నన్ను చూసేటోళ్ళు ఇట్లా కోరుకుంటే నేను ఏమన్నా చెప్పండి. వచ్చేసాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకోసం నేను గైస్ నేను ఉన్నాను గైస్. ఉంటానేంటి, నేను ఉన్నాను. నేను నవ్విస్తాను మిమ్మల్ని. అంటే అట్లా అడగకండి నన్ను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను దింపుతాను వీడియోలు, నేను మిమ్మల్ని నవ్వు టెన్షన్ ఐ ఫీల్ వెరీ సాడ్. ప్లీజ్ ఏమున్నా నాకు చెప్పండి, నాకు మెసేజ్ చెయ్యండి. ఏజూడ్ కాదు, నేను పంపిస్తా, మీకు పైసలు పంపిస్తా. నాకే మీరు పంపించాలి. ఏంది నేను పంపించేది? నా బొందా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అదేంటి వీడియో అంటే చేయాల్సి వస్తుంది ఎందుకంటే డెస్పరేట్ మెజర్స్ కాబట్టి. ఇవాళ ఏం చేయబోతున్నామంటే, ఇవాళ మీకు కన్నప్ప తెలిసి ఉంటుంది. ఓ మై గాడ్, కన్నప్ప లైక్ 1000 crores గ్రాసర్ మూవీ, ఇట్స్ ఎ పాన్ వరల్డ్ మూవీ అని మీరు అనొచ్చు. ఎస్ కేస్ ఆ మూవీ గురించి ఇవాళ మనము చర్చలు చేయబోతున్నాం. దాని ఒక సక్సెస్ మీట్ పెట్టారు మంచు విష్ణు గారు, కానీ మనం దాని మీద రియాక్ట్ అవ్వం. కానీ దాని తర్వాత ఒక పోస్ట్ ఇంటర్వ్యూ ఉండే అనమాట, వేర్ హీ అడ్రెస్డ్ అబౌట్ ఆల్ ద కలెక్షన్స్ రిగార్డింగ్ కన్నప్ప మూవీ. దానికి మనం ఇవాళ చూసి రియాక్ట్ ఒపీనియన్ ఇవ్వబోతున్నాం గైస్. మన ఒపీనియన్, నాట్ లైక్ ఇట్ మ్యాటర్స్, నాట్ లైక్ నా ఒపీనియన్ మ్యాటర్స్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, కానీ ఇస్తాం గైస్. మనం ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే బయట మార్కెట్ క్రాష్ అయిపోతుంది. అది ప్రాబ్లం. అది నేను కన్నప్ప చూడలేదు గైస్, కానీ కన్నప్ప కలెక్షన్స్ అయితే చూడగలుగుతాను. సో మనం ఇప్పుడు కన్నప్ప కలెక్షన్స్ చూద్దాం, ఎంత చేసి ఉంటుందో కన్నప్ప. కన్నప్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, కన్నడ బాక్స్ ఆఫీస్ అని కొట్టేసాను గైస్. సారీ గైస్, పీ కొట్టాలి కదా, మర్చిపోయి. నా తెరిపుకోడు అసలు ఈ తెలంగాణలో ఎక్కడ ఉండడేమో నాకు తెలిసి. నేనంటే కొద్దిగా గుడిపుక్కొని గైస్, మీరు మాత్రం చూడొచ్చు. సో 32.08 crores సంపాదించింది కన్నప్ప. 32.08 సంపాదించింది. ఇక్కడ ఈ అంకుల్ ఏమన్నాడు చూద్దాం. సో కన్నప్ప ప్రొడక్షన్ ఈస్ రిపోర్టెడ్ బిట్వీన్ 180 crores and 300 crores. 10 times లాస్ట్ గైస్. టైటిల్ రోలర్ విష్ణు గారు మనతో ఉన్నారు. విష్ణు గారు కంగ్రాచులేషన్స్. ఎందుకు యాంకర్ గారు కంగ్రాచులేషన్స్? క్లాస్ కోసం కంగ్రాచులేషన్స్ చెప్తున్నారా? వద్దు మాకు. టాక్ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ ఆల్ ఓవర్. ఎందుకంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం యూ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. హౌ యూ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ఈ టాక్, ఈ అప్రిసియేషన్, ఈ కలెక్షన్స్ కలెక్షన్స్ అన్నారేంటి విష్ణు గారు? కలెక్షన్స్ వచ్చాయంటారా? గైజ్ మీరే చెప్పాలి గైజ్. అసలు కలెక్షన్స్ వచ్చుంటాయా? నేను చూడలేదు సినిమా. ఐల్ బి ఆనెస్ట్, నేను సినిమా చూడలేదు. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వుడెంట్ వాచ్. నాకు ప్రీ హిస్టారిక్ మిథికల్ మూవీస్ అంటే నచ్చవు గైజ్. నేను చూడలేదు కన్నప్ప. మీరు చెప్పండి, మీరు ఆనెస్ట్గా రివ్యూ ఇవ్వండి. ఇప్పుడు నేను లెటర్ బాక్స్ IMDbలో చూసుకొని నేనే చెప్పుకుంటా ఇది మంచి మూవీయా చెడ్డ మూవీ అని. రియల్ హార్డ్ టు బిలీవ్. నాకు కూడా చాలా హార్డ్ టు బిలీవ్ ఉందంటే మీరు ఇట్లా అసలు ఫ్లాలెస్ గా అబద్ధాలు ఎట్లా ఆడిస్తారు అని విష్ణు గారు. బట్ ఇట్స్ స్లోలీ డానింగ్ ఆన్. హౌ కెన్ అ లాస్ స్లోలీ డాన్ ఆన్ యూ విష్ణు గారు? నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ 270 crore లాస్ అంటే మీ మీద తొందరగా పడిపోతుంది అంటే దాని ప్రెషర్ అనేది. ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ స్లోలీ డానింగ్ ఆన్ అని. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ their own ways to cope with pressure, so I can relate. Enjoy the success and chepro and the way the success. I hate the success. Last half an hour lo Prabhas garu మీ మూవీని సేవ్ చేశారు. అదే సక్సెస్ అనుకుంటున్నాను నేను విష్ణు గారు, కానీ దాని తప్ప మీ మూవీకి ఏమి సక్సెస్ రాలేదండి సిగ్నిఫికెంట్గా. ట్రోల్స్ చేయటం, క్రిటిసైజ్ చేయటం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజున ఒక పాజిటివ్గా టర్న్ అవ్వటం అనేటువంటిది. అది పాజిటివ్గా నాకు తెలుసు. అది ఇంకా పాజిటివ్గా టర్న్ కాలేదండి. ఇంటర్వ్యూయర్ గారు మీరు బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్, కానీ కరెక్ట్గా అడగట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. మీరు ఇంకా ఆగలేదు. ఇప్పుడు మీరు ట్విట్టర్లో మంచి విష్ణు ట్రోలింగ్, సెల్ఫ్ టప్పా ట్రోల్ అని కొడితే డిప్పి నిండిపోతాయండి వీడియోలు, ట్రోల్ వీడియోస్. ఎందుకండి ఇట్లా అబద్ధాలు? తప్పు కదా అండి ఇంటర్వ్యూయర్ గారు. యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్ అండి. రీసెర్చ్ చేసుకుని క్వశ్చన్స్ అడగండి.
ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు పర్సనల్గా అదే అంటే మీ ముందర క్వశ్చన్స్ అడిగి ఆయన కొద్ది పెద్దగా ఉన్నాడు, ఆయన తప్పు మాట్లాడితే కొడతాడని చెప్పి మనము నా మిత్రుడు నితిన్ సినిమా చూసి ఫోన్ చేసి నాతో దాదాపు ఒక 15 నిమిషాలు మాట్లాడాడు. నాకు బిగ్ బ్రదర్ లాగా సూర్య గారు ఆయన మెసేజ్ పంపించాడు ఇంటికి. ఆయన సూర్య గారు ఏమనుంటారు, హే బాగుంది విష్ణు మూవీ, సేమ్ కంగువ టైప్లో ఉంది మూవీ, కంగువ థీమ్ పెట్టి చేసినట్టున్నావు, రెండు ఫట్ అయినాయి కదా, ఇప్పుడు ఎట్లా, నాకు పర్వాలేదు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్ విష్ణు. నాకైతే రోలెక్స్ ఉంది పక్కన బ్యాకప్, నీకేముంది చెప్పు, నీ సొంత డబ్బులతో మూవీ చేసావు విష్ణు, మళ్ళీ అయితే ఇప్పుడు అది అలా అనద్దు. కానీ ఇప్పుడు 200 crores ప్లస్ లాస్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా రికవర్ చేద్దామని ఉన్నావు నువ్వు చెప్పు. అలాంటి ఒక హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక సక్సెస్, ఇంత పాన్ ఇండియా సక్సెస్ వచ్చినప్పుడు పాన్ ఇండియా సక్సెస్ ఓకే, మనం ఇప్పుడు కన్నప్ప మన వేరే ఇండస్ట్రీస్ లో ఎట్లా పర్ఫామ్ చేసిందో చూస్తాం. మనం 30 crores వచ్చింది కన్నప్పకి. ఇంకా కన్నప్పలో అక్షయ్ కుమార్ ఉన్నాడు, కాజల్ అగర్వాల్ ఉంది, అంటే వీళ్ళిద్దరు ఉన్నా, అంటే వీళ్ళకు ఉంది బాలీవుడ్ లో కొద్దిగా పుల్ ఉంది. అక్షయ్ కుమార్ అయితే హీఈస్ మ్యాసివ్ ఇన్ బాలీవుడ్, సో ఆబ్వియస్లీ కొంచెం పుల్ ఉంటుంది. అయినా దే మేనేజ్ టు గెట్ ఓన్లీ అరౌండ్ 30 crores, అంటే దట్ ఈస్ అ డిస్గ్రేస్. ఇట్ కలెక్టెడ్ అ టోటల్ ఆఫ్ 5.1 crore gross ఇన్ ద ఓవర్సీస్ మార్కెట్. ఓకే, సో ఈ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ వచ్చిందని ఎవడన్నాడు? ఇట్లా మీరు ఈ సక్సెస్ని మీరు ట్వీట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు విష్ణు గారు అని అడిగడానికి ఇంటర్వ్యూవర్కి సిగ్గులేసి, మీకు పర్సనల్గా ట్వీట్ చేయటం కానీ వాళ్ళ ట్వీట్స్లో ట్వీట్ చేయటం కానీ జరిగి ఉండాల్సింది. ఎవరైనా చేశారు ఆ ట్వీట్? ఇష్టం ఉంటే బాలే చేస్తారు కదా, వి షుడ్ ఆబ్లిగేట్ అని. అంటే ఎవరు చేయలేదంటే మళ్ళీ నచ్చలేదేమో. చేశారు, నా అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మాట్లాడారు, అది చాలు కదా. ఈ సండేకి క్లారిటీ వచ్చేస్తుంది మా అందరికీ. మా 99 కాదు 100% వీఆర్ ఆల్ సేఫ్. దానికి పైన ఎంత వస్తుంది అనేది ఈ సండేకి కానీ నీకు క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడే హిందీ శాటిలైట్ కూడా ఈరోజు మార్నింగే సైన్ చేసాం టు అ గుడ్ ఫ్యాన్సీ ప్రైస్. అలాగే మిగతావి కూడా 1 by 1 ఈ వారం సైన్ చేస్తాం, అండ్ వీ విల్ బీ క్వైట్ హ్యాపీ. ఇలా ఉందండి. అదర్ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజెస్లో చేసాం, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అండ్ తెలుగు. టోటల్ మన కన్నప్ప కలెక్ట్ చేసింది 5 crores. సో 5 లాంగ్వేజెస్లో అంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి 111 crore అయిపోయింది. క్రిటికల్గా చాలా బాగుందండి. 83% ఈ బుక్ మై షో దీని గురించే మాట్లాడుతున్నాను. బుక్ మై షోలో మన నాగవంశీ గారు మొన్న చెప్పారండి, బుక్ మై షోలో మనము డబ్బులు ఇచ్చి పెంచుకోవచ్చు, రేటింగ్స్ అనేవి, లైక్స్ అనేవి బుక్ మై షోలో పెంచుకోవచ్చు. మనం నిజాయితీ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి లెటర్ బాక్స్ అని ఒక యాప్ ఉంటుంది, దానిలో సినిమాస్, మంచి సినిమా చూసేటోళ్ళు, సినిమాని అభిమానించేటోళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు ట్రూ ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తారు. సో మనము లెటర్ బాక్స్కి వెళ్ళి మనం కన్నప్ప రివ్యూ చూద్దాము. ఇప్పుడు చూద్దాం మనం లెటర్ బాక్స్లో చూద్దాం కన్నప్ప రివ్యూ మనం చూద్దాం. ఓకేనా? కన్నప్ప కుట్ర కన్నప్ప కొట్టు 2.6. సో 2.6 వచ్చింది గైస్. కెవిన్ commented there are certain sins Lord Shiva might not forgive and this is definitely one of them. No amount of Abhishekam can wash away what I just witnessed. Still recovering from the VFX, acting and spiritual trauma. కింద దిలీప్ commented stupid unbearable first half followed by excellent last 40 minutes. ఆ లాస్ట్ 40 minutes లో కూడా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారు కాబట్టి అది వర్కౌట్ అయింది, లేకపోతే అయ్యి honest opinion after reading the reviews, not watching the movie. I don't think I'll watch the movie because of the reviews that it got and the public talk. 83% ఆఫ్ ద రెవెన్యూ నాకు తెలుగులో నుంచి వచ్చింది, 12% హిందీ నుంచి వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అడుగు, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా ఉందా? ఓకే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్రెడీ పరువు తీయలేదు అన్నట్టే మాట్లాడావు, కానీ ఈ మాటతో పరువు కొద్దిగా దిగిపోయి ఉంటుంది కొద్దిగా. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్సీస్ నా దగ్గర ఇంకా కలెక్షన్స్ ఐ డెంట్ యూఎస్లో మేము అనుకున్నంత వీ ఎక్స్పెక్టెడ్ టు బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. హ్యూజ్ బ్లాక్ బస్టర్ అంటే మీకు యూఎస్ బేస్డ్ అఫిలియేటెడ్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి మీరు యూఎస్లో హిట్ అయిపోతారు అనుకుంటే ఇట్లా విష్ణు గారు, నాకు సో ఫన్నీ యూఆర్. ఆయన సినిమాకి రిలీజ్కి ఒక రోజు ముందు, రిలీజ్ రోజు ఆ మరుసటి రోజు కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. ఆయన విష్ణు డార్లింగ్స్ ఏంటి ఇంత టాక్ బాగాలేదేంటి విష్ణు డార్లింగ్స్? సరే ఓకే పర్వాలేదులే, మనము నాకైతే నెక్స్ట్ స్పిరిట్ ఉంది, మళ్ళీ రాజాసాబ్ ఉంది, ఇవన్నీ నాకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డార్లింగ్స్. మళ్ళీ నీ మ్యాటర్ ఏంది, నీ మొత్తం
ఓకే పర్వాలేదు. ట్వీట్ పెట్టమంటావా? ట్విట్టర్ ఓపెన్ చేసి ట్వీట్ పెట్టమంటావా? కన్నప్ప బాగుందని చూస్తారేమో మన వాళ్ళు. వద్దా? ఓకే. ఎమోషన్స్ పైన ఉన్నాను. ఇంకొక 2 వారాల తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ అనేటువంటి వెళ్ళిపోయాడు. అరే వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడికి మామూలుగా ప్రశ్నలు అడగమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే గైస్, ఇంకా మన మంచు విష్ణు గారు వెళ్ళిపోయారు గైస్. సో మనం కూడా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. బాయ్ గైస్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. సబ్స్క్రైబ్. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు గైస్. మీరు నాకు కొంచెం ప్రేమ చూపించండి. చిన్నప్పటికెళ్ళి నాకు ఎక్కువ ప్రేమ దొరకలేదు. సో మీరు ప్రేమ చూపిస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. బాయ్.